ఇప్పుడు వేదాంత నిండిమంలో 27వ శ్లోకం చూద్దాం. 27. నా పుణ్యకర్మణ వృద్ధి నహ అని పాపకర్మణ నిత్య సంగాత్మనిష్టానం ఇది వేదాంత నిండిమ. ఏం చెప్తుందో చూడండి. నిత్యం సంగాత్మనిష్టానం, నిత్యము నిరంతరము కూడా ఆత్మనిష్ట యందు ఉండేటటువంటి వాళ్ళకి నా పుణ్యకర్మణ వృద్ధి, మంచి పనులు చేస్తే వచ్చే లాభం అనేది ఏమీ లేదు. అలాగే నహ అని పాపకర్మణ, చెడ్డ పనులు చేస్తే వచ్చే నష్టం అనేది అంతకన్నా లేదు. ఎవరికి? నిత్యము ఆ పరమాత్మను గురించే ఆలోచించేటటువంటి వాడికి, బ్రహ్మజ్ఞాన సంపన్నుడికి. అది ఇక్కడ చెప్పేది. అందరికీ కాదు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడికి, నిరంతరము ఆత్మనిష్ట యందే ఉండేటటువంటి వాడికి. పాపం చేసినా పుణ్యం చేసినా ఫలితం అనేది ఏమీ ఉండదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే జ్ఞాని ఏ కర్మ చెయ్యడు. మనం చెప్పుకున్నాం గతంలో. సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ అని 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. సంచిత కర్మ జ్ఞానం ఎప్పుడైతే నీకు వచ్చిందో అప్పుడు ఈ సంచిత కర్మ అనేది దగ్ధమైపోయింది. ప్రారంధ కర్మ అది ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి కర్మ, దాన్ని అనుభవించే తీరాలి. ఇక 3వది ఆగామి కర్మ. ఆగామి అంటే ఈ జన్మలో మనం చేసేది. ఈ ఆగామి అనేది జ్ఞాని చెయ్యడు. జ్ఞాని అయినటువంటి వాడు అసలు ఈ ఆగామి అనే కర్మని చేయడు. కాబట్టి అతనికి కర్మ అనేది క్షయమైపోతుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత సంచిత కర్మ అనేది నాశనం అయిపోతుంది అని చెప్తున్నాం కదా. అందుకే అంటున్నాడు ఇక్కడ, పూర్వోత్తర కర్మలు అనేవి పూర్తిగా నశించిపోతాయి. అవి ఏ రకమైన ఫలితాన్ని కూడా ఇవ్వవు. మనం చేసిన కర్మ వల్ల ఇంకా ఫలితం అనేది ఉండదు. ఎందుకని ఉండదు? కర్మ ఉండదుగా. నువ్వు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడు నువ్వు చేసినటువంటి కర్మ, సంచిత కర్మ అంతా కూడా నశించిపోతుంది. అగ్నిలో గడ్డి ఏ రకంగా అయితే దహించబడుతుందో అలాగే ఈ జ్ఞానాగ్నిలో ఈ సంచిత కర్మ అనేది పూర్తిగా నాశనం అయిపోతూ ఉన్నది. ఇంకేం ఉండదు. కాబట్టి నీకు కర్మ లేదు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే ఈ ఉత్తర కర్మలు నశించడమే కాదు, బ్రహ్మజ్ఞాని ఆయనకి గతంలో చేసినటువంటి పాపాలు కానీ ఈ జన్మలో చేయబోయేటువంటి కర్మ వల్ల వచ్చే ఫలితాలు కూడా ఉండవు. బ్రహ్మజ్ఞాని ఆగామి కర్మ చేయడు అని చెప్పుకున్నాం కదండి. ఈ బ్రహ్మజ్ఞాని ఆగామి కర్మ చేయడు అని గతంలో చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు ఇంకా ఈ జన్మలో చేసే కర్మలు అంటారు ఏమిటి అంటే, ఒకవేళ అతడు ఏమైనా లోకహితం కోసం కర్మలు చేస్తే, బ్రహ్మజ్ఞానం వచ్చినటువంటి అందరూ కూడా మోక్షం పొందేరు అని గతంలో మనం చెప్పుకున్నాం. వీళ్ళలో కొంతమంది లోకాలకు హితం చేకూర్చాలి అనే ఉద్దేశంతో, లోకాలన్నీ కూడా బాగు చేయాలి, లోకంలో ఉండే జనులందరికీ కూడా జ్ఞానము అనేది కలిగించాలి అనే ఉద్దేశంతో జీవన్ముక్తాచరంతే త్రిశ్లోకేషు సర్వదా. ముక్తాత్మలు పైన తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతున్నాయి అంటే ఈ లోకాలకు అన్నింటినీ కూడా బాగు చేయాలి అనే ఉద్దేశంతో. ఎవరైనా ఒకడు దొరకపోతాడా ఈ లోకంలో? అటువంటి వాడిని మనం ఆవహిద్దాం, వాడితో మంచి పనులు చేయిద్దాం అనే ఉద్దేశంతో ఈ ముక్తాత్మలన్నీ కూడా పైన ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి భూమి మీద ఆవిర్భవిస్తాయి. అవే ఆవిర్భవిస్తాయి. అవసరమైతే
లోకాలు బాగు చేయాలి అనుకుంటే ఆ ముక్తాత్మలే భూమి మీద ఆవిర్భవిస్తాయి. ఎలా ఆవిర్భవిస్తాయండి? వాళ్ళకి పునర్జన్మ లేదు కదా. వాళ్ళకి కావాలి అనుకుంటే పునర్జన్మ ఉంటుంది, మళ్ళీ ఆవిర్భవిస్తారు. ఎందుకని? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా అవతరించాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్ముడిగా అవతరించాడు. కాబట్టి వాళ్ళు ఎందుకు అవతరించారు? రాముడుగాను కృష్ణుడుగాను ఆ నారాయణుడు ఎందుకు అవతరించాడు అంటే లోకాలన్నీ ఉద్ధరించాలి అనేటటువంటి కోరికతో. అందుకే భగవానుడు చెప్పాడు మనకి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. లోకంలో ధర్మం నాశనం అయిపోయినప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు సంభవామి యుగే యుగే, నన్ను నేనే ఈ లోకంలో మళ్ళీ సృష్టించుకుంటాను అని చెప్పాడు. నేను ఈ లోకంలో ఆవిర్భవిస్తాను అంటే నన్ను నేనే సృష్టించుకుంటాను, అవసరమైనప్పుడల్లా నేను వస్తాను, ఆ ధర్మాన్ని తిరిగి రక్షిస్తాను అని చెప్పాడు. కాబట్టి మరి శ్రీమన్నారాయణుడు పరమేశ్వర స్వరూపం, ఆయనే పరబ్రహ్మ, ఆయనే ఈ లోకంలో ఆవిర్భించగలిగింది. మరి ముక్తాత్మలు ఏంటి? ఇంకా లోకాలు ఉద్ధరించాలి అనే కోరికతో వీళ్ళంతా కూడా ఇలా ఆవిర్భవిస్తారు. సరే, ఇప్పుడు మరి ఆవిర్భవించినప్పుడు వీళ్ళు ఏమైనా కర్మలు కనుక చేస్తే, పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ ఏమైనా కర్మలు కనుక వీళ్ళు చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు కనుక అలా కర్మలు చేస్తే ఆ ఫలితం వీళ్ళకి రాదా? రాదు. జ్ఞాని అయినటువంటి వాడికి అసలు జ్ఞాని ఏ కర్మ చేయడు. ఒకవేళ ఏదైనా లోకహితం కోసం కర్మ చేస్తే ఆ ఫలితము అనేది అతడికి రాదు. అంటే పాపం కానీ పుణ్యం కానీ అతడికి అంటవు. ఉదాహరణ ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్ముడే ఉదాహరణ. శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడిగా భూలోకంలో జన్మించాడు. జన్మించిన తర్వాత ఏమైంది? మహాభారత యుద్ధాన్ని జయించాడు. 18 అక్షోహిణీల సైన్యాన్ని ఒంటి చేత్తో చంపేశాడు. కౌరవులు 100 మందిని నాశనం చేసేసాడు. ఎవరిని మిగల్తా, అందరినీ చంపేశాడు. అప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత గాంధారి అడుగుతుంది, ఏమిరా కృష్ణ, నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆపలేకపోయేవాడివా? నీ చేతగాందా? నా కడుపున పుట్టినటువంటి వాళ్ళు 100 మందిని నువ్వు పట్టణం పెట్టుకున్నావు, అందరినీ చంపేశావు, ఒక్కళ్ళని కూడా మిగల్చలేదు, వంశము అనేది లేకుండా చేసావు నువ్వు. ఈ పాపం ఊరికే పోదు, నీ కళ్ళ ముందే నీ యాదవ వంశం అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది అని శాపం పెట్టింది. చూడండి, ఇక్కడ నీ కళ్ళ ముందే నీ వంశం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పింది. నవ్వేశాడు కృష్ణుడు. ఈ యాదవ వంశం అంటే ఏమిటి? దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క సహాయం అర్థించడానికి వెళ్ళారు ఆ రోజున. అప్పుడు చెప్పాడు, నేను ఒకవైపు నాతో సమానమైనటువంటి బలము పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు 10,000 మంది యాదవులు ఉన్నారు, వాళ్ళందరూ ఒకవైపు, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. ఆ 10,000 మంది యాదవులు యుద్ధంలో మరణించాలా, వాళ్ళు జీవించే ఉన్నారు. అందుకని ఇప్పుడు ఆ యాదవులందరినీ నాశనం గమ్మని శాపం పెట్టింది ఈవిడ. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు నవ్వేశాడు. చాలా మంచి పని చేసేవత్తా అన్నాడు. మంచి పని చేయడం ఏమిటి? ఆశ్చర్యపోయింది ఆవిడ. నేను శాపం కదా పెట్టాను, నేను మంచి పని చేశాను అని చెప్తాడు ఏమిటి వీడు అని ఆశ్చర్యపోయి అలా చూస్తోంది. అత్త, ఆ ఉన్నటువంటి యాదవులు 10,000 మంది కూడా సామాన్యులైన వాళ్ళు కాదు, నాతో సమానమైనటువంటి బలము పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి మరణం లేదు. వాళ్ళని సంహరించాలి అంటే మళ్ళీ నేనే ఇంకో అవతారం ఎత్తవలసి వస్తుంది. ఏం చేయాలా అని
ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను, నాకు ఆ శ్రమ లేకుండా నువ్వు శాపం పెట్టావు, ఆ 10,000 మందిని నాశనం అయిపోయేటటువంటి మార్గాన్ని నువ్వు చూపించావు, నీకు నమస్కారం, నా నెత్తిన పాలు పోసావు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు అంటే ఆ శాపం యొక్క ఫలితాన్ని భగవానుడు అనుభవించినట్ట, అనుభవించనట్ట? ఆ శాప ఫలితంగానే ఆ 10,000 మంది కృష్ణుడు బలరాముడు ఇద్దరు చూస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళ ఎదురుగానే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. 10,000 మంది నాశనం అయిపోయారు. యాదవ కులం పూర్తిగా నాశనం అయిపోయింది. మరి భగవానుడు బాధపడలేదా? కృష్ణుడు బాధపడలేదా? పడలేదు. ఎందుకని? ఆయన భగవానుడు, ఆయన మహాజ్ఞాని. జ్ఞాని కాబట్టి ఆయన బాధపడలా. జ్ఞానికి పాపపుణ్యాలు ఉండవు, ఈ బాధ దుఃఖము ఇలాంటివి ఉండవు. అందుకే ఆయనకి ఏ రకమైన బాధ లేదు. అలా చూస్తూ ఉండిపోయాడంతే. వాళ్ళు మరణిస్తున్నారు తెలుసు, అలా చూస్తూ ఉన్నాడంతే. అలాగే ఉంటాడు జ్ఞాని. అలాగే చూడండి, కృష్ణుడు తన యొక్క మేనరుడు సుభద్రానందనుడు అభిమన్యుడు, అతన్ని మహాగారవంగా పెంచాడు. అస్త్రశస్త్రాలు అన్నీ కూడా, విలువిద్యంతా కూడా తానే తన యొక్క ఆధ్వర్యంలోనే నేర్పించాడు. మహావీరుడిగా తయారు చేశాడు. ఆ రోజున అభిమన్యుడు మరణిస్తాడు అనే సంగతి కృష్ణుడికి తెలుసు. కానీ దూరంగా వెళ్ళిపోయాడు. ఎంత దూరం? అందనంత దూరంగా వెళ్ళిపోయాడు. అందనంత దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకని? తనకేం అవసరం లేదు. ఆ అభిమన్యుడు ఉన్నా పోయినా తనకి ఏ రకంగానూ కూడా అసలు పట్టదు. అతను మహాజ్ఞాని, అందుకే అలా చేశాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నిరంతరము ఆత్మజ్ఞానంలో మునిగి తేలుతూ ఉండేటటువంటి వాడికి, అటువంటి మహానుభావుడికి పాపపుణ్యాలు అనేవి ఉండవు. మంచి కర్మలు చేస్తే పుణ్యం రాదు, చెడు కర్మలు చేస్తే పాపం రాదు. ఎందుకని రాదు? వాళ్ళు కేవలము నిమిత్త మాత్రులు, ఈ లోకం కోసం చేస్తున్నారంతే. అయితే అజ్ఞానుల దృష్టిలో వాళ్ళు పాపపుణ్యాలు అనుభవిస్తారు, జ్ఞానుల దృష్టిలో అనుభవించరు. అజ్ఞానుల దృష్టిలో అనుభవిస్తారు అంటే ఎలా? ఆవిడ పెట్టినటువంటి శాపం ప్రకారము ఈ 10,000 మంది యాదవ వంశం అంతా కృష్ణుడి కళ్ళ ఎదుటిగానే నాశనం అయిపోయింది. అజ్ఞానం ఏమనుకుంటాడు? మరి అప్పుడు కృష్ణుడు ఏడ్చాడు కదా, పైకి కనిపించకపోయినా లోపలన ఏడ్చి ఉంటాడు కదా, ఇదే భావన చేస్తాడు అజ్ఞాని. ఎందుకని అంటే తాను ఏడుస్తాడు కాబట్టి, తనకి అవన్నీ పడతాయి కాబట్టి కృష్ణుడు కూడా పడతాయనే భావన చేస్తాడు. కానీ జ్ఞాని అలా భావన చేయడు. అందుకే జ్ఞాని దృష్టిలో కృష్ణుడు ఈ పాపం కానీ పుణ్యం కానీ ఈ కర్మల యొక్క ఫలితాలు ఏవి అనుభవించలేదు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆత్మజ్ఞానంలో మునిగి ఉన్నటువంటి ఆ మహాజ్ఞానికి పాపపుణ్యాలు అనేవి ఏవి కూడా అంటవు అనేటటువంటి విషయాన్నే ఈ వేదాంత నిర్ణయము తన యొక్క 27వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నది.